హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మహాస్ డైరీ. సో ఇవాళ అయితే మేము కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఇది వచ్చి మనకి సింహాచలం నుంచి సొంటియం వెళ్ళే రోడ్లో అయితే ఉంది. అడవివరంకి అయితే దగ్గర దగ్గర అని చెప్పొచ్చు మనము. సో మేమైతే ఆన్ ది వేలో ఉన్నాము. సో ఆల్మోస్ట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. సో టెంపుల్కి అయితే వచ్చేసామండి. అండ్ టెంపుల్ టైమింగ్స్ వచ్చి మనకి మార్నింగ్ 6 టు ఈవినింగ్ 6 వరకే ఉంటుందండి. ఎందుకంటే చుట్టూ ఫారెస్ట్ కదా, సో ఈవినింగ్ 6 వరకే టెంపుల్ ఓపెన్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ అయితే మనకి బైక్స్, కార్స్, వెహికల్స్ అయితే అలౌ చేయట్లేదు. లోపలికి ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఆ 2 కిలోమీటర్స్ బై వాకే వెళ్ళాలి మనము. బికాజ్ ఎందుకంటే స్వామివారికి ఆ నడుస్తున్నప్పుడు లేచే ధూళి అంటే చాలా ఇష్టం అంట. అండ్ నెక్స్ట్ దట్టు ఇంక ముందైతే అలౌ చేసేవారు. ఈ టెంపుల్ వచ్చి చుట్టూ ఫారెస్ట్ మిడిల్లో అయితే ఉందండి. అండ్ అండ్ రోడ్ కూడా అంత బాగోదు, కొద్దిగా రాళ్ళు వాటితో అయితే ఉంటుంది. సో 2 కిలోమీటర్స్ అయితే కొద్దిగా వాక్ అయితే ఉంది. సో మనమైతే టెంపుల్ దగ్గరలోకి అయితే వచ్చేసాము. టెంపుల్ అయితే చూడడానికి అయితే దూరం నుంచి ఇలా ఉందండి. చుట్టూ కొండలు, కొండల మధ్యలో టెంపుల్ అయితే ఉంది. ఇది రీసెంట్గా రెనోవేట్ చేసిన టెంపుల్ అండి. ముందైతే ఇలా 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 అయితే ఉండేది కాదంట. సో తర్వాత ఒక 2 ఇయర్స్ బ్యాక్, 3 ఇయర్స్ బ్యాక్, నాకు ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు, రెనోవేట్ అయితే చేశారు. సో మేమైతే నార్మల్ డేస్లో అయితే వెళ్ళామండి. కానీ ఈ టెంపుల్కి అమావాస్య రోజున అయితే మనకి ఆల్మోస్ట్ 20,000 to 25,000 భక్తులైతే వస్తారని చెప్తున్నారు. అమావాస్య రోజు వచ్చిన వాళ్ళు నువ్వుల నూనెతో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఏంటంటే వాళ్ళకి నమ్మకం. సో కాలభైరవుడు అంటే కాలానికి అధిపతి కాబట్టి ఇలా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ టెంపుల్కి వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ అవుతాయని అందరికీ అక్కడ నమ్మకం. సో టెంపుల్ అయితే లోపలైతే ఇలా ఉన్నదండి. యాక్చువల్లీ టెంపుల్‌లో వీడియోస్ అవి తీయకూడదన్నారు. సో అందుకే ఆపేసాం మేము. సో ఇక్కడైతే మనకి బయటకొచ్చేస్తే దర్శనం అయిపోయాక మేము బయటకైతే వచ్చేసామండి. అండ్ ఇక్కడైతే కాళీమాత టెంపుల్ ఒకటుంది. ఐ మీన్ చిన్న విగ్రహం. అండ్ ఇక్కడైతే అమావాస్య రోజున ఇవన్నీ ఇక్కడ అభిషేకాలైతే జరుగుతాయి. శివుడిదే. అండ్ ఇక్కడ బ్యాక్ ఉంది కదా, ఇదొచ్చి వినాయకుడి విగ్రహం. ఇదొచ్చి వినాయక స్వామి స్వయంగా వెలిసిన విగ్రహం. ఎవరో తెచ్చిపెట్టింది అలాంటిదైతే కాదు. స్వయంగా వెలిసిన విగ్రహం అన్నమాట. అండ్ ఇక్కడ ఒక పెద్ద రావి చెట్టు అయితే ఉంది. ఈ కాలభైరవ స్వామి శివుడికి మరో రూపం అని కూడా అంటారండి. సింహాచలం క్షేత్రానికి క్షేత్రపాలకుడు అని కూడా అంటారు ఇయన్నీ. అండ్ ఇక్కడ వచ్చేస్తే మనకి కొద్దిగా ఫ్రంట్‌కి వస్తే ఇక్కడ నాగేంద్రుడు, శివుడి విగ్రహం ఉందండి. సో ఇక్కడ కూడా మనకి లైక్ అమావాస్య రోజున అభిషేకాలు ఇక్కడ పాలతోని, విభూతితోని వాటిలతో అయితే అభిషేకాలు జరుగుతూ ఉంటాయి శివలింగానికి వాటికి. మేమైతే దర్శనం అయిపోయింది మాది. దర్శనం చేసేసుకొని మేమైతే మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాము. సో మేమైతే ఆల్మోస్ట్ మధ్యాహ్నం 3:30కి అయితే వచ్చాము. మాకు ఆల్మోస్ట్ ఇక్కడికి బయటికి రావడానికి అయితే ఒక 1 అవర్ అయితే పట్టిందండి. 1 అవర్ కూడా కాదు, ఒక 45 మినిట్స్ అయితే పట్టింది. ఇక్కడితో అయితే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.